హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి జనవరి 1, 2025 నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వారికి కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేశారండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం అంటే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ప్రారంభిస్తారని గతంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో మనకు జనవరి 2025 2వ తారీఖున జన్మభూమి 2 కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారండి. సో ఈ యొక్క జన్మభూమి 2 కార్యక్రమంలో కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళ దగ్గర పెన్షన్ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మనకు ఈ జనవరి నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం 24 కేటగిరీల వాళ్ళు అయితే ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అవకాశం కల్పించబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉండేది. అయితే ఈ యొక్క పెన్షన్ కానుకను మనకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పంపిణీ అయితే చేసేవాళ్ళు. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 1వ తారీఖును 2వ తారీఖున అంటే దాదాపుగా 2 రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్లు అనేది సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు అమలు చేయబోతున్నారని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక మీదట నుంచి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు తీసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అన్ని చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు గతంలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక అంటే ఇప్పుడు మనకు డిసెంబర్ 1వ తారీఖున మనం పెన్షన్లు అనేది తీసుకోలేదు కనుక మనం ఈ యొక్క పెన్షన్ని అలాగే జనవరి 1వ తారీఖున ఇస్తున్నటువంటి పెన్షన్ని ఈ యొక్క 2 నెలల పెన్షన్ని కలిపి తీసుకునే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు అయితే తీసుకున్నారు. సో ఎవరైనా 2 నెలలు పెన్షన్ ఒకేసారి తీసుకోకపోయినా 3వ నెలలో వారి యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తాము, ఒకేసారి తీసుకోవచ్చు అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు. సో ఎవరైనా కనుక డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకపోతే కనుక మీకు జనవరి నెలలో కలిపి 2 నెలల పెన్షన్ అనేది ఇస్తారు. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు అడిగి తీసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే అనర్హుల పెన్షన్ ఏరివేత అయితే జరుగుతుందండి. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3 లక్షల మంది పైగా అనర్హులను గుర్తించారు ఏపీ ప్రభుత్వం వారు. చాలామందికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటీసులు జారీ చేసిన వారి అందరికీ కూడా జనవరి నెల నుంచి పెన్షన్లు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారండి. అయితే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. కొన్ని రోజులుగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరిగేది. కాకపోతే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆ యొక్క పెన్షన్ వెరిఫికేషన్కి బ్రేక్ అయితే వేశారు. సో మనకు మన యొక్క స్పీకర్ అన్నయ్య పాత్ర గారు చెప్పిన విషయం ఏంటంటే కొంతమంది ప్రజలు వారు అనర్హులని గుర్తించి పెన్షన్ రద్దు చేస్తే మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు వేయము అని చెప్తున్నారు. సో ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, కానీ అనర్హులను గుర్తించి వారికి పెన్షన్లు తీసివేసి అర్హులకు పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పెన్షన్ల వల్ల అనర్హులు తీసుకుంటున్న పెన్షన్ల వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడైతే తాత్కాలికంగా వెరిఫికేషన్ అయితే ఆపేశారు. అలాగే అధికారులు చెప్పడం వల్లనే ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది నిలిపివేయడం జరిగింది. సో ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు 15 రోజుల్లోపు వాళ్ళు అర్హులు అని వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా నిరూపించుకొని పక్షంలో వారి పెన్షన్ అనేది కొట్టివేయడం జరుగుతుందని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వెల్లడించారు. సో ఎవరికైనా అర్హత ఉండి కూడా మీ పెన్షన్లు కొట్టివేయడం జరిగితే కనుక మీరు నిరూపించుకోండి, మీరు అర్హులని. మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే సచివాలయంలో వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి మీ పెన్షన్లు అనేది కొట్టివేయకుండా మీకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి జనవరి నెల నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్.
మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.